రెగ్యులర్గా మనం కోడల వేధింపులకు గురవుతుందని పోలీస్ స్టేషన్స్కి కోర్టులకు వెళ్ళడం సహజంగానే చూస్తుంటాం. కానీ కోడలు పెట్టే వేధింపులకి తల్లడిల్లే అత్తామామలు, ముఖ్యంగా అత్తవారి కుటుంబం అనేక విధాలుగా ఇబ్బందులు అవుతున్నటువంటి సందర్భాలు కోకొల్లలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఏ ఇంటిని టచ్ చేసినా అది పెళ్ళైన ఏడాదైనా, 2 ఏళ్ళైనా, 10 సంవత్సరాలైనా కోడల ద్వారా వేధింపులకు గురవుతున్నటువంటి అత్తామామల యొక్క ఇల్లు అనేకం మా రెగ్యులర్ రొటీన్ లైఫ్లో కూడా మేము చూస్తున్నాం. అనేక కేసులు కూడా మాకు వస్తుంది. అయితే కేవలం ఇంటి కోడలు వేధింపులకు గురి చేస్తుంటే అత్తామామలు కేవలం చూస్తూ ఊరుకోవాల్సిందేనా? వేరే మార్గం లేదా? చట్టపరంగా వాళ్ళకి ఎటువంటి రక్షణ లేదా? ఎగ్జాక్ట్లీ మీరు ఊహిస్తుంది కరెక్టే. చట్ట ప్రకారంగా ఆ కోడలపైన కూడా మీరు చట్టపరంగా చర్యలు తీసుకునే హక్కు కూడా మీకుంది. 498A అన్నది ఎలా అయితే వరకట్న వేధింపులకు ఉంటుందో అదేవిధంగా డొమెస్టిక్ వైలెన్స్ ఉంది కోడలికి, అంటే ఆడపిల్లకి, పెళ్ళైన ఆడపిల్లకి ఎలా అయితే రక్షణాత్మకంగా ఉంటుందో అదేవిధంగా డొమెస్టిక్ వైలెన్స్ అంటే గృహహింస యొక్క చట్టం అన్నది ఇంట్లో ఉన్నటువంటి అత్తామామలకు కూడా వర్తిస్తుంది. అంటే కోడలపైన కూడా మీరు గృహహింస యొక్క చట్టాన్ని కూడా మీరు ఆ మీద ఇంపోజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే సరైన సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉండే ప్రయత్నం చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో కోడలు ఏం చేస్తుందంటే అత్తామామలకి సరైన ఆహారం పెట్టక, ఆ ఇంట్లో ఉండనివ్వక, బయటికి వెళ్ళిపోమని చెప్తూ అనేక విధాలుగా ఇబ్బందులు గుర్చేస్తుంది. ఒకవేళ మీరు వృద్ధులైతే, అంటే 58 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులైతే మీకు సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ప్రకారం కూడా మీకు రక్షణ చట్టం ఉంది. దీనికి మీరు కోర్టులో ఎక్కాల్సిన అవసరం లేదు. కోర్టు గుమ్మాలని అడ్వకేట్ సంప్రదించాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్గా మీరు రీజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే ఆర్డీఓ అంటారు. ప్రతి మండల కేంద్రంలో కూడా కొన్ని మండలాలకు ఒక ఆర్డీఓ ఉంటారు. ఆర్డీఓ గారిని నేరుగా సంప్రదించండి. ఆర్డీఓ గారికి వినతి పత్రాన్ని సమర్పించండి. ఆర్డీఓకి మన తెలంగాణ రాష్ట్రంలోను ఆంధ్రప్రదేశ్లో కూడా ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ పవర్స్ అని ఇవ్వడం జరిగింది. వృద్ధాప్యం అంటే సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారంగా మిమ్మల్ని రక్షించే హక్కు అతనికి అధికారం ఇవ్వడం జరిగింది. మీరు కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ వీడియో చూస్తుండండి. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులైనా సరే, అత్తామామలైనా సరే, మీకు కావాల్సినటువంటి న్యాయపరమైన పరిష్కారం కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మా లీగల్ టీం మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అంతేకాకుండా ఈ యొక్క వీడియో పైన మీ కామెంట్ మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇటువంటి లీగల్ వీడియోల కోసం ఈ పేజ్ని ఫాలో అయిపోండి. అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. మీ రవీంద్రనాథ్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ.